came. వాళ్ళు మీరు స్వస్థపడండి అని చెప్పి టచ్ మార్చుకున్నారు కదా, అప్పుడు నా చేతికి చల్లని గాలి తగిలి పడిపోయాను. నాకేమైందో తెలియదు. ఇప్పుడు ఆ మంట నొప్పి ఏమీ లేదు. నా ఒళ్ళంతా తేలిగా ఐస్లో తేలుతున్నట్టుంది. ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన ఒక అంశము పక్షురాజు అని మనం చెప్పవచ్చు, ఈగిల్. మన వాక్యం నుండి చూద్దాం. బైబిల్ ఉన్నవారు మీరు తీసి మీరు చూసుకోవచ్చు. ఏషియా గ్రంథము 40వ అధ్యాయము 29, 30, 31 వచనమును ఈరోజు ధ్యానించనై ఉన్నాం. ఏషియా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజాయా 40th chapter 29, 30 and 31 verse. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు వాడు ఆయనే, శక్తిహీనులకు బలావృద్ధి కలుగచేయువాడు ఆయనే. 30వ వచనంలో, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు మనం పక్షిరాజు గురించి ధ్యానించడానికి రాలేదు, కానీ మనం జీవితము గురించి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. పక్షిరాజుకి కంపేర్ చేసి ఇక్కడ ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక్కడ రాయబడి ఉంది, ఫస్ట్ సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. అంటే సొమ్మసిల్లు వారు అంటే ఎవరండి? సోలిపోచిన వారు, ఓడిపోయిన వారు, వేదనలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, ఇంకా ఓపిక నశించిపోయిన వారు, ఇంకా నాకు బలమే లేదు అంటున్నవారు. ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. కొందరికి ఆత్మీయ రీతిగా ఉంది, కొందరికి శరీర రీతిగా ఉంది, కొందరికి మనసులో ఉంటుంది, కొందరికి శరీరంలో ఉంటుంది. ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనం. ఇప్పుడు నాకైతే శరీర బలహీనం చాలా సంవత్సరాలుగా. అంటే ఇక్కడ చాలా సీనియర్ పాస్టర్స్ చాలామంది ఉన్నారు, వారితో నేను కంపేర్ చేయలేను. కానీ నా అనుభవంలో ఇప్పుడు దాదాపు శామ్ పుట్టడానికి ముందు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years 30 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉంటూ నాకు వస్తున్న శరీర బలహీనంలో నాకు బలము ఎక్కడ అంటే నా శరీరం కాదు. నా శరీర బలం మీద నేను పడలేను. కొంతమందికి తెలుసు, నా సాక్ష్యం యూట్యూబ్లో చూసి ఉంటారు. అది 70-80 వేలు 1,00,000 వరకు ప్రజలు చూశారు. నా హార్ట్ స్టంట్ ఆపరేషన్ది మీరు చూశారు. అప్పుడు ఇంకా సేవ చేయలేనేమో అనుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను 2-3 నెలలు. కానీ తర్వాత దేవుడు నన్ను బలపరిచి ఈరోజు మరలా ఈ రీతిగా నిలబడడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతమైన దేవుడు అండి. సొమ్మసిల్లిన వారికి అని రాయబడి ఉంది. ఒకవేళ మీరు సొమ్మసిల్లిపోయారా, అది శరీర రీతి అయిన, ఆత్మీయ రీతి అయిన, మనసు రీతి అయిన, బలము రీతి అయిన, ఏ రీతి అయినా సరే దేవునికి మిమ్మల్ని బలపరచడం సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ గాడ్ ఈస్ కంపేరింగ్ అ లైఫ్ టు ద ఈగల్. ఒక పక్షిరాజుకు కంపేర్ చేసి, ఈ పక్షిరాజు ఎటువంటిదంటే పక్షుల్లో రాజు. దానికి అర్థం ఏంటండి? పక్షుల్లో రాజు అని మనం చెప్పవచ్చు. అంటే అందుకే దానికి పేరు పక్షిరాజు అని మనం చూస్తున్నాం. ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే అన్ని పక్షుల కన్నా చాలా ఎత్తుగా పైకి ఎగరగలిగిన ఒక పక్షియే. అందుకే దీనికి పక్షిరాజు అని కూడా పేరు పెడుతున్నారు. ఈ పక్షి యొక్క స్వభావం ఏమిటంటే పోరాడే ఒక స్వభావం ఉంటుంది. ఒకసారి నేను ఈ పక్షిరాజు గురించి చదువుతూ ఉన్నాను. అప్పుడు నేను ఏం చూశానంటే ఈ పక్షిరాజుకు శత్రువు ఏమిటంటే స్నేక్, పాము.
అది ఈ యొక్క నాగుపాము ఇటువంటి పాములు అంటే ఈ పక్షిరాజుకు చాలా వ్యతిరేకత అంట. అంటే ఈ పక్షిరాజుకు ఈ యొక్క పాముకు ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, ఒకవేళ పక్షిరాజు కింద వచ్చి దిగితే పాము పక్షిరాజును చంపేస్తుంది. అయితే ఈ పక్షిరాజు ఈ పామును చంపాలంటే ఏం చేస్తుందంట తెలుసా? కరెక్ట్గా పైనుండి అలా వచ్చి ఆ 2 కాళ్ళు చాలా గోరు ఉంటుంది ఈ పక్షిరాజుకు. ఆ తలలోనే ఈ సర్పమునకు ఏముంటుంది? విషం ఉంటుంది. ఆ విషము ఉన్న ఆ తల మీద వచ్చి కరెక్ట్గా దిగి ఆ తలను పట్టుకుంటుందంట. ఆ తలను పట్టుకొని ఆ తలను విరిచేస్తుందంట. ఇట్ బ్రేక్స్ ద హెడ్ ఆఫ్ ద స్నేక్. అంటే ఆ సర్పము తలను విరుగ్గా కొట్టి అది ఏం చేస్తుంది? ఆ విషమును తనకు తగలకుండా, ఆ యొక్క సర్పము తనను తాకకుండా దాని నుండి అది విడుదల పొందుతాడంట. అంటే ఈ ఈగిల్ పక్షిరాజు వలె మనకు దేవుడు ఏం చేయాలి? బలమును, ధైర్యమును, పోరాడే బలమును ఇవ్వాలి. ఈ పక్షిరాజుకున్న బలం ఏమిటంటే, ఇది దాని యొక్క ఆకాశంలో ఎగిరినా కూడా దానికి మన కంటి చూపు కన్నా దానికి 4 అంతలు కంటి చూపు ఉంటుందంట. అంత ఆకాశంలో ఎగిరిన కింద పాకుతూ వెళ్ళుచున్న ఒక చిన్న ఎలుక పిల్లను కూడా అది కనిపెట్టగలదు. అంతగా విజన్. అంటే ఈరోజు నేను విజన్ అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో విజన్ అనే మాటకి ఇంకొకటి అర్థం కూడా ఏమిటంటే దర్శనం అని చెప్పవచ్చు. అంటే మనం క్రైస్తవులకు అందరికీ ఏం కావాలి తెలుసా? ఈ కంటి చూపు కాదండి. ఈ కంటి చూపు మనకి ఎంత ఉందో దేవుడు అంత ఇచ్చి ఉన్నాడు. మీకు అందరికీ కంటి చూపు ఉంది, అందుకే మీటింగ్కి వచ్చారు. అది మాత్రం కాదు. అంటే మనకు ఈ కంటి చూపు కాదు. వీ నీడ్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడు అనుగ్రహించే దర్శనము, దేవుడు అనుగ్రహించే విజన్ అనేది, దర్శనం అనేది మనకు కావాలండి. అంటే ఒక సేవకులుగా కావచ్చు, క్రైస్తవులుగా కావచ్చు, మీకు దేవుడు ఏం అనుగ్రహించాలంటే విజన్ ఇవ్వాలి. దేవుడు మీకు దర్శనం ఇవ్వాలి. విజన్ అంటే దర్శనం మీకు ఇవ్వాలి. మీకు దర్శనం ఇచ్చి దేవుడు ఏం చేయాలంటే మీతో ఆయన మాట్లాడాలండి. నా జీవితంలో నేను సేవకు వస్తానని నేను అనుకునే లేదు, కానీ దేవుడు నా జీవితంలో, నా సాక్ష్యం మీకు చాలామందికి తెలుసు, ఒకటి తర్వాత ఒకటి పిల్లలు చనిపోవడం, ఆ రీతిగా దేవుడు నన్ను నడిపించిన రీతి ఎలా అంటే, నేను ఎంతగా శ్రమ పడ్డానో అంతగా దేవునికి సమీపమయ్యాను. ఒక బిడ్డ చనిపోయాక ఇంకా ప్రార్థన పెంచాను. మళ్ళీ 2వ బిడ్డ చనిపోయాక ఇంకా ప్రార్థన పెంచాను. ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఆ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మొదటి కుమార్తెనిచ్చాడు. నేను అనుకున్నాను ఇంకొక బిడ్డ, ఒక కుమారుడు వస్తే సరిపోతుంది, బాబు చనిపోయాడు కదా ఫస్ట్ అనుకున్నాడు. తర్వాత అనుకున్నాను బాబు పుట్టాడని అనుకునేసరికి ఆ బాబు కూడా చనిపోయాడు. అప్పుడు ఇంకా చాలా విరిగి నలిగిపోయి ఇంకా నేను ప్రార్థన చేస్తానేమో అని లేదు అని భయపడ్డాను. అటువంటి పరిస్థితిలో హాస్పిటల్ గదిలో నేను యేసు ప్రభు దర్శనంను చూశానండి. హల్లెలూయా. ఆయన నడిచి వచ్చి, నిజంగా యథార్థంగా ఆయన నడిచి వచ్చి నా తల మీద తన చెయ్యిని ఉంచి, నేను ఆపరేషన్ అయి చాలా సీరియస్గా ఉన్నాను, నా తల మీద చెయ్యి ఉంచాడు. అలా ఉంచి ఆ వెలుగు అలా కదిలిపోయింది. అప్పుడు నా ఒళ్ళంతా కూడా ఒక బలం వచ్చింది. అప్పుడు ఇంకా దేవుళ్ళు బలపడ్డాను. అద్భుతంగా దేవుడు తర్వాత ఒక కుమార్ని ఇచ్చాడు. లాస్ట్ అన్నాను దేవునితో, ప్రభువా మీరు మాత్రం నాకు ఒక అద్భుత కార్యంను చేసి, నేను 2 కుమారులను పోగొట్టుకున్నాను, ఒక కుమార్ని ఇచ్చినట్లయితే ఆయన దేవునికి సమర్పిస్తాను, నేను కూడా నీకు సాక్షిగా నేను జీవిస్తాను ప్రభువా, నేను కూడా నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాను. అదే రీతిగా మీరు ఈరోజు చూస్తున్నారు. పుట్టిన కుమారుడు నెక్స్ట్ పుట్టిన కుమారుడు సేవకు చిన్నప్పటి నుండి దేవుని భయభక్తిలో పెరిగాడు. చిన్నప్పటి నుండే పాటలంటే, వర్షిప్ అంటే, ఆరాధన అంటే ఆయనకు చాలా ఇష్టము. సరిగా తెలుగు రాకపోయినా కష్టపడి అయినా ఎలాగో తెలుగులో పాటలు పాడి ఆరాధిస్తాడు. నేనైతే తెలుగు నేర్చుకున్నాను. అయితే నేనేమంటున్నానంటే, మీ జీవితంలో ఒకవేళ శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమల్లో ఒక పోరాటముగా ఈ పక్షిరాజు ఎలా పోరాడుతుందో మీరు కూడా పోరాడి మీరు జయించి ఏం చేయాలి తెలుసా? పక్షిరాజు వలె పైకి ఎగరాలండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దామా.
ఆ రీతిగా మనం చూస్తే మొదటిగా ఒక ప్రవక్త గురించి మనం చూస్తున్నాం. బీలాయము ప్రవక్త గురించి మనం చూసినట్లయితే ఆ మోషే టైంలో మనం చూస్తున్నాం. అందుకు ముందు ఆయన చాలా ఆశపడుతున్నాడు. దేనికి అంటే ఆస్తి కోసం ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆయన ప్రవచన రీతిగా ఆయన ఒక మాట చెప్తున్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజు దండము ఇజ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే మనం ఈ వాక్యంలో చూసినట్లయితే ఈ ప్రవక్త అనేక ప్రవచనం చెప్పి ఫస్ట్ డబ్బుకు ఆశపడి, నేను పూర్తి చరిత్ర చెప్పట్లేదు కానీ లాస్ట్ వచ్చేసరికి అన్నిటినీ మానేసి ఆయన కన్నును దేవుని వైపు త్రిప్పుచున్నాడు. అప్పుడు ఆయన ఒక ప్రవచనం చెప్తున్నాడు. యేసు ప్రభు రాకడ గురించి ప్రవచన రీతిగా ఆయన మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఆయనను నేను చూచుచున్నాను అని అంటున్నాడు. ఆయన ఇప్పుడు ఉన్నట్టు కాదు, ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను, సమీపంగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము అని చెప్పి యేసు గురించి ఆయన చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మనకు పక్షిరాజు అంటే ఒక బలము అని మనం చెప్పాలంటే వాక్యంలో మనం చూస్తే ఈ పక్షిరాజుకు పోటీగా ఇంకొక పక్షి ఉంది. అంటే తెలుగులో దానికి రాబందు అంటారంట. నాకు అది తెలియదు ఆ పేరు. ఇంగ్లీష్లో కాండోర్ బర్డ్ అంటారు. ఈ కాండోర్ బర్డ్ ఈ పక్షిరాజు కన్నా ఇంకా కొంచెం బలమైనదిగా ఉంటుంది. అంటే ఇవి రెండిటికి పోటీ. కానీ పక్షిరాజే ఆకాశంలో పైకి ఎగురుతుంది కాబట్టి దానికి రాజు అని వచ్చింది. అంటే ఈ పక్షిరాజుకు ఈ యొక్క కాండోర్ బర్డ్ అంటే ఈ యొక్క రాబందుకు ఉన్న తేడా ఏమిటంటే, భూమి మీద దిగి వస్తే, అంటే భూమి మీద ఈ రెండు పక్షులు ఉంటే ఈ ఒక్క దొడ్డుగా లావుగా ఉన్న ఈ ఒక్క రాబందు పక్షు అంటే కాండోర్ బర్డ్ అనేది ఈ యొక్క పక్షిరాజును జయిస్తుందంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉన్నప్పుడే జయమండి. అంటే అర్థం ఏం తెలుసా? మీరు ఎక్కడ ఏ చోట్లో ఉండాలనేది దేవుడు మిమ్మల్ని ఉంచాడో అక్కడ ఉంటేనే మీకు సేఫ్టీ. మీకున్న ఆ సరిహద్దును దాటి మీకున్న ఆ యొక్క ఏమిటి సురక్షితమైన వాటిని దాటి దాన్ని మించిపోయినప్పుడు కొన్నిసార్లు మనం ఓడిపోతాం. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పక్షిరాజుతో ఈ యొక్క రాబందు పక్షి భూమి మీద ఉన్నప్పుడు దానిని ఈజీగా ఈ పక్షిరాజును జయిస్తుందంట. కానీ ఈ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? అలాగ దాన్ని పట్టుకొని పోయి ఆకాశానికి పోతుందంట. ఆకాశానికి పోతే ఈ పక్షిరాజే గెలుస్తుంది. ఎటువంటి పక్షులతో అయినా సరే ఈ పక్షిరాజే గెలుస్తుంది. అంటే దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండండి. ఏ సరిహద్దును మీకు ఉంచాడో అక్కడ ఉండండి. లేనిపోని వాటిలో జోక్యం చేసి, ప్రత్యేకంగా స్త్రీలే ఇక్కడ 80% ఉన్నారనుకుంటా. అంటే నేనేమంటున్నాను, మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నాకు చాలామంది స్త్రీలు కంప్లైంట్ ఎలా వస్తుందంటే, అమ్మగారు అలా అయ్యిందండి, ఇలా అయ్యిందండి, మా ఇంట్లో ఇలా సమస్య వచ్చింది, అలా సమస్య వచ్చింది, వాళ్ళు ఇలా మాట్లాడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనది చెప్తారు. లేదంటే తోటికోడ్ల మధ్య, వాళ్ళ మధ్య, వీళ్ళ మధ్య ఉన్న సమస్యలు తీసుకొచ్చి చెప్తారు. నేనైతే లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే, ఎంత వీలవుతుందో నేను నా ఇంటి వారు, నేను నా బైబిల్, నేను నా పాటలు, నేను నా ఆరాధన, నేను నా వర్షిప్ టైం, నా ప్రార్థన టైం తప్ప వేరే దేనిలో జోక్యం చేయను. ప్రపంచమంతా తిరిగి ఉన్నానండి, ప్రపంచమంతా తిరిగి ఉన్నాను. ఆయన లేనిపోని విషయంలో జోక్యం చేసుకొని నా తలను నేను పాడు చేసుకోను. ఇప్పుడు వరకు నేను చెప్పాను, ఇప్పుడు వరకు 57 దేశాలు తిరిగి దేవుని సువార్తను ప్రసంగించి ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. అయినా కూడా నేనేమంటున్నానంటే, మనము మన ఒక మనశ్శాంతిని, మన ఒక సమాధానంను
మనం ఎట్టి పరిస్థితిలో మనం ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. అంటే మనము ఏది దేవుడు మన కొరకు ఉంచాడో దానిలో మనము ఉండాలి. అంటే ఇక్కడ చూస్తున్నాము, ఈ రాబందు పక్షులకి ఇంకొక స్వభావం ఏమిటంటే అది చనిపోయిన వాటిని తింటదంట. కానీ పక్షురాజు ఏం చేయదంట, చనిపోయిన వాటిని అది తినదంట. అది జీవంతో ఉన్న వాటిని మాత్రమే పట్టుకొని అది వేటాడి అది తింటదంట. సో మన స్వభావం ఎలా ఉండాలంటే, మన స్వభావం నీచమైన స్వభావంగా మనకు ఉండకూడదండి. చీప్ అని ఏమంటారు, చీప్ అయిపోకూడదు. మనం చీప్ అయిపోకూడదు అంటే వాటి గురించి వీటి గురించి మాట్లాడుకొని, ఇది స్త్రీల మీటింగ్ కాదు కానీ అందరికీ చెప్తున్నాను, అనవసరమైన వాటిలో మనం జోక్యం చేసుకొని మన సమాధానంను ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరికి మనం చూస్తే ఈ యొక్క పక్షురాజులు ఏం చేస్తుందంటే, అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా దానికి ఏదైనా దానికి అభ్యంతరం ఉంటే, ఏదైనా కావాలంటే ఆ పక్షురాజు చాలా సూటిగా వేటాడుతుందంట. అది ఎక్కడి నుండి వేటాడుతుందంటే ఆకాశము నుండి అది కింద చూస్తూనే ఉంటుంది. చూస్తూ అది ఏం చేస్తుందంటే కరెక్ట్గా నేను ఇందాక చెప్పిన రీతిగా, ఒకవేళ సర్పం కనబడితే స్ట్రైట్గా పోయి ఆ యొక్క తోకను పట్టుకోదు. స్ట్రైట్గా, నేను ఫస్టే చెప్పాను, అలా స్ట్రైట్గా పోయి ఆ తల భాగంను పోయి పట్టుకొని అది చంపేసి అది తలను విరగొట్టి తర్వాత అది ఆ శరీరమును ఆహారముగా అది తీసుకుంటుంది. ఆ రీతిగా ఒకవేళ నేను మిమ్మల్ని పగ తీర్చమని, గొడవ పడమని అట్లాంటిది నేనేం చెప్పట్లేదు. కానీ మీ పోరాటం ఎలా ఉండాలంటే ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో పోరాడే ఒక స్వభావం మనకు కావాలండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు అన్నాడు, నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులను స్వస్థపరుస్తాను. నిన్నటి దినం కూడా చాలా స్వస్థతలు జరిగింది, కానీ సాక్ష్యం అడగడానికి టైం దొరకలేదు. ఈరోజు బ్రదర్ మెసేజ్ అయిపోయిన తర్వాత నేను మరలా వచ్చి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఈరోజు ఇప్పుడు వరకు నేను ప్రపంచమంతా తిరిగి చేసిన ప్రార్థనలో ఆల్మోస్ట్ చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచి నడిచే అంతగా, వీల్ చైర్లు ఉన్న వాళ్ళు లేచి నడిచి, నేను ఒక చిన్న ఐలాండ్కి వెళ్ళానండి. ఐలాండ్ అంటే ద్వీపం అంటారు. ఆ ఐలాండ్కి వెళ్ళాను. ఎక్కడ అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి మధ్య ఉంది అండి, ఫిజీ ఐలాండ్ అని. అక్కడ వెళ్తే వారికి సరిగా, మీకైనా బైబిల్ తెలుసు, వాళ్ళకి బైబిల్ కూడా తెలియదు, అక్షరాలు తెలియదు. ఒక చిన్న హాల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ హాల్లో చూస్తే వీల్ చైర్లో తీసుకొచ్చారు 4. కానీ దేవుని అభిషేకం ఎంత బలంగా దిగి వచ్చిందంటే ఆ 4 కూడా వీల్ చైర్ నుండి వాళ్ళ వీల్ చైర్ వాళ్ళే నెట్టుకుంటూ వాళ్ళు పోయారండి, నడుచుకుంటూ. హల్లెలూయా. దేవుని నా బలం కాదు, నా శక్తి కాదు, ఏదో నాకున్న గొప్పతనం అని కాదు, నేను బలహీనురాళ్ళు. కానీ ఏం చెప్తున్నానంటే, వెన్ ద అనాయింటింగ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ ఆన్ యూ, దేవుని బలమైన అభిషేకము, దేవుని శక్తి మీ మీద దిగి వచ్చినప్పుడు ఏ కార్యమైనా జరగవచ్చండి, ఏ అద్భుత కార్యమైనా జరగవచ్చు, ఏ కాడి అయినా విరుగు కొట్టబడవచ్చు. ఏ రీతిగా ఈ పక్షురాజు ఈ యొక్క కాండోర్ బర్డ్ అంటే ఈ రాబందు మీద, బలమైన ఆ పక్షి మీద జయం పొందిందో, మీ మీద బలవంతులుగా ఉన్న వారి మీద మీరు జయం పొందడానికి దేవుడు ఈరోజు మీకు బలమును అనుగ్రహిస్తాడు. అందుకే లూకా స్వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి, పాములను తేళ్లను త్రొక్కడానికి. అందుకని ఇప్పుడు పోయి అందరు పాములు తేళ్లు వెతుకొని వెళ్ళకండి. దానికి అర్థం ఏం తెలుసా? దానికి అర్థం ఏమిటంటే, మీకు శత్రుగా ఉన్న వాటిని జయించడానికి దేవుడు మీకు బలమును అధికారమును, మీకు అధికారమును బలమును అనుగ్రహించుచున్నాడు అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే, రోమీలకు రాసిన పత్రిక 16:20లో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని రాయబడి ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
మీకు తోడై ఉండునుగాక అని చెప్పి రోమిలకు రాసిన పత్రిక 16:20లో మనం చూస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా అపవాదిని ఏం చేస్తాడంట? మీ కాళ్ళ క్రింద. ఎవరి కాళ్ళ క్రింద అండి? ఎవరి కాళ్ళ క్రింద అండి? నా కాళ్ళ క్రింద కాదు, మీ కాళ్ళ క్రింద. చెప్పండి, నా కాళ్ళ క్రింద. చెప్పట్లేదు, నా కాళ్ళ క్రింద అపవాదిని చితక తొక్కించును యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిదా, నీరసించక సాగిదా, నీవేను తిరుగా. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు ఫాదర్. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, నీకే స్తోత్రం ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి, ప్రత్యేకంగా మా మధ్య సంచరించి మీరు ప్రభువుని బిడ్డలను దర్శించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరు సోలిపోయి వచ్చారో, సొమ్మసిల్లిపోయి వచ్చి ఉన్నారు, ఎవరెవరు బలము లేకుండా వచ్చి ఉన్నారు, పక్షురాజుల వలె ప్రభువా వారి బలమును పొంది, నూతనమైన బలమును పొంది ప్రభువా వారి పక్షురాజు వలె పైకెగరడానికి తండ్రి, వారి శత్రువులను జయించి వారి ఎగరడానికి ప్రభువా, వారి శత్రువులను తండ్రి బలమును పొంది ప్రభువా అండ్ వారి మీద బలమును పొంది ప్రభు వారి సమస్తమును జయించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తూ ఉన్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.